హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజైతే వంకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే వంకాయని శుభ్రంగా కడిగేసుకొని దాని చుట్టూ ఆయిల్ అనేది రాసుకొని ఇలా స్టవ్ మీద అయితే కాల్చుకోవాలి. పల్లెటూరులో అయితే చక్కగా పుల్లలు ఉంటాయి, పొయ్యి ఉంటుంది, బొగ్గులు కూడా ఉంటాయి, కాల్చుకోవడానికి బాగుంటుంది. మనకైతే ఇలా స్టవ్ మీద కాల్చుకోవాల్సి వస్తుంది. మనం ఇలా స్టవ్ మీద కాల్చేదానికంటే బొగ్గుల మీద కాల్చిన టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మనకి కుదరదు కదా. ఇలాగా వంకాయని మొత్తం ఇరువైపులా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక చల్లారనిద్దాం. ఈలోపు స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి వేడెక్కనిద్దాం. వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేది మూకుల్లో వేసుకొని వేగనిద్దాం. ఇదైతే మీ ఆప్షన్ అండి. మంట ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇన్ని వేసుకోవాలి అన్ని వేసుకోవాలని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరు స్పైసీగా తింటారు, ఒక్కొక్కరు అయితే చప్పగా తింటారు. కాబట్టి మీకు ఎంత మంట అయితే కావాలో అంత వేసుకోండి. నా దగ్గర కొన్ని పండు మిరపకాయలు ఉన్నాయి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. అందుకని రెండు కలిపి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు కొన్న తర్వాత అలా పక్కన పెట్టేస్తే పండు మిరపకాయల కింద అయిపోయినాయండి. అందుకని అవి వేయాల్సి వచ్చింది. ఇలా పచ్చిమిరకాయలు మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే చిటపట్లు ఆడితే కదా ఆయిల్ అనేది మన మీద పడుతుంది. అందుకని మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. మూత తీసి చూసేసరికి ఇలాగైతే వేగిపోయినాయండి. వేగిపోయినాయి కాబట్టి పక్క తీసుకుందాము. ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ టమాటాలు అనేది వేసుకుందాం. ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇలా మూత తీసి చూసేసరికి ఇలాగైతే మగ్గినాయండి. కలుపుకుందాము. వంకాయ టమాటాతో చేస్తే రెండు కాంబినేషన్ బాగుంటుందండి. సింగిల్గా వంకాయ కూడా చేసుకోవచ్చు, కానీ టమాటా వేస్తే కొంచెం పుల్లగా కొంచెం బాగుంటుందని నేనైతే టమాటా వేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా సింపుల్గా ఇందులోనే ధనియాలు, జీలకర్ర ఇవేవి వేయనండి. ఓన్లీ పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, వంకాయనండి. మిక్సీ ఆడినప్పుడు మాత్రం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేస్తాను. అంతేగాని పచ్చెనపప్పు కొంచెం, మినపప్పు కొంచెం ఇవన్నీ వేసి వేగనిచ్చి అవి పక్కకు తీసి మళ్ళీ మిక్సీ ఆడాలంటే ఆడనండి. ఎందుకంటే దీని టేస్ట్ అనేది తెలియదు. మినపప్పు, పచ్చెనపప్పు టేస్ట్లో ఎక్కువ తెలుస్తాయి. వంకాయ టేస్ట్, టమాటా టేస్ట్ అనేది తెలియదు. అందుకే నేను ఏ పచ్చళ్ళలోని మినపప్పును, పచ్చెనపప్పును యూజ్ చేయను. అది ఒక్కొక్క కొబ్బరికాయ చట్నీలో గట్రా అలాంటి వాటిలో యూజ్ చేస్తాను, కానీ కొత్తిమీరలో కానీ, టమాటా పచ్చళ్ళలో కానీ, దొండకాయ పచ్చళ్ళలో కానీ ఏ పచ్చళ్ళలో చేయను. కొబ్బరికాయ పచ్చళ్ళలో మాత్రం వేస్తాను అంతే. టమాటాలును చింతపండు అయితే మెత్తగా మగ్గిపోయినాయండి. ఇంట్లో కొంచెం కొత్తిమీర ఉందని వేసాను. వేయాలని అయితే ఏమీ లేదు, మీ ఇష్టం. అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు ఇంట్లో ఉందని వేసాను అంతే. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుందాం. కొత్తిమీర వేసాక మూత పెట్టక్కర్లేదండి, ఎందుకంటే ఆ వేడికే కొత్తిమీర అనేది మగ్గిపోతుంది. తర్వాత స్టవ్ కట్టేసి పక్కగా అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసుకుందామండి. పచ్చివి వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి రుబ్బుకుందాం. మిక్సీ అయితే ఆడొద్దు, రుబ్బు రోలు ఉందండి నాకు, వెళ్ళి రుబ్బుకుందాం. చిన్న రోల్ అండి ఇది, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. మా అమ్మగారి ఇంటిగా నేను తెచ్చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ రోల్లోని పచ్చిమిరపకాయలు వేసి రుబ్బుకుందాం. అవి మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ వేసి రుబ్బుకుందాం. లాస్ట్లో వంకాయ వేద్దాం. శుభ్రంగా చేసుకున్న వంకాయలను వేద్దాం.
ఇలా మనం మిక్సీలో ఆడే కంటే ఇలా రోల్లో రుబ్బుకున్న పచ్చడి టేస్ట్గా ఉంటుందండి. మిక్సీలో ఒక రౌండ్ తిప్పగానే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇలా రుబ్బుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది మిక్సీలో కంటే. కానీ ఇప్పుడు మనకు కొంచెం సుఖం వచ్చేసి మాట్లాడితే మిక్సీలో వేసేస్తున్నాం. నేను వేసేస్తానండి, మిక్సీ ఎక్కువ వాడేదాన్ని. ఇంకా అమ్మగారింటి కాడి నుంచి రుబ్బు రోలు తెచ్చుకున్నాను కదని రుబ్బు రోళ్ళు అయితే వేసి రుబ్బుతున్నాను. అలా వంకాయలు శుభ్రం చేసుకొని వంకాయలు కూడా లాస్ట్లో వేసేసుకొని చూసారా, ఇప్పుడే అన్నానా రుబ్బు రోలు అని, అప్పుడే మిక్సీలో వేసుకొని ఆడుకుందాం అనేసి వస్తుంది. అదేనండి, నేను కూడా నిన్నటిదాకా మిక్సీయే వాడానండి. రోలు తెచ్చాకే కొంచెం అప్పుడప్పుడు రోల్లో వాడుతున్నాను. ఇలా వంకాయ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి రుబ్బుకుందాం. మళ్ళీ రుబ్బు రోల్లో పచ్చడి రుబ్బుతూ ఉంటే చూడడానికి సూపర్గా ఉంది కదండి. నేను రుబ్బుతుంటే మా చిన్నోడు నాకు ఎదురుగా కూర్చొని అన్ని ఆరాలు తీసి అడుగుతున్నాడండి. ఆడు రుబ్బుతాడంట మా వాడు కూడా, కాబట్టి పచ్చిమిరకాయలు కదా కొంచెం మండుద్దని నేనే దూరంగా కూర్చోమన్నానని కూర్చున్నాడు. మొత్తానికి పచ్చడి అయితే అయిపోయిందండి. పచ్చడి అయితే రుబ్బేసాను, ఇంకా పక్క తీసేసుకుందాం. పచ్చడి గిన్నెలోకి తీసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి కదండి. తాలింపు పెట్టినప్పుడు కూడా నేను ఏ పప్పులు వేయనండి, ఓన్లీ కరివేపాకు మాత్రమే వేస్తాను, టేస్ట్ కొద్ది అంతే. కరివేపాకు వేసుకొని ఒకసారి స్పూన్తో తిప్పుకుందాం. ఈ పచ్చడి ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలాగైతే ఉందో. అలాగే ఈ పచ్చళ్ళలోని పచ్చి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చు, అలాగే దంచి కూడా వేసుకోవచ్చు అండి. ఇదిగోండి నేనైతే ముక్కలు చేసి వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటే స్మెల్ మాత్రం భలేగా ఉందండి పచ్చడిది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.